యోహాను సువార్త 4వ అధ్యాయము ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడా నా పరలోకమందు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందాలని నమ్ముతున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్తలైన 4వ అధ్యాయం 24వ వచనం తండ్రి చదవట్లో సహాయం చేశారు. వివరించుకున్నట్టు తండ్రి నిలబడుచున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుగుని మీ స్వాధీనించుకోండి ప్రభు. వినిచిన బిడ్డలు మీరు గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యన్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాత్రి బైబిల్ స్టడీకి హాజరైన వాళ్ళకి ఉన్నారు. ఏ సందర్భం ఏంటండి? రాత్రి బైబిల్ స్టడీలో మన సందర్భం ఏంటి? వాక్య పఠనం ఏంటి? మెసేజ్ జరిగింది. భక్తిహీనత దాని మీద బైబిల్ స్టడీ అంతా కూడా జరిగింది. అయితే ఈ భక్తిహీనుడు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకున్నాం. భక్తిహీనుడు ఎవరు అనే క్వశ్చన్ మనం వేసుకున్నాం. ఆ విధంగా మనం వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. ముందుగా మనం మాట చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే భక్తిహీనుడు ఎవరు అంటే ఆ శాపం ఏం చెప్పిన ఏం చెప్పారు గుర్తుందా? బాధపడకపోతే బాధ ఎలా పడుతుంది? బాధపడాలి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం కదా, పట్టుకుంటే ఏమైపోతుంది? డ్రెస్సింగ్ చేయాలి. అవునా? దాని మీద డ్రెస్సింగ్ చేసి అప్పుడు కట్టకడితే అది సరైన పద్ధతి. అంతే కదా. బాధపడతాను కట్టకట్టేసామంటే ఏ హత్తారు చేయి తీసేస్తాం కదా. వాళ్ళు బాధపడినా బాధపడితే సరిపోతుంది. అయితే భక్తిహీనత అనే క్వశ్చన్ మనం వేసుకుందాం. భక్తిహీనత అనే ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే ఎవరు భక్తిహీనత అనేది మనం చాలా ఆలోచన చేస్తే హీనత కలిగి ఉన్న వాళ్ళు భక్తిహీనుల అసలు దేవుడికి భక్తి సంబంధం లేదండి. దేవుడి భక్తి ఏంటి మీకు అర్థమవుతుందని భక్తులు ఉండి హీనత తీసుకొచ్చాడు కదా. బలి అర్పణ తీసుకొచ్చాడు. ఎవరు? ప్రారంభంలో అంటే హీనత కనిపించిందా? భక్తి హీనత కనిపించిందా? ప్రభుత్వం వస్తుంది. పర్యాయ పదాలు తెలుగులో చాలా ఉంటాయండి. గమనించిందా? తీసుకొచ్చేది ఏదో మీ చేతికి వచ్చిన పని ఏదైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఏదైనా చేయదలుచుకోండి. దాని జోలు కనపడదు. ఉంటాయి. ఇల్లు కట్టడానికి ప్రారంభించినప్పుడు దానికి తగ్గ సొమ్ము మన దగ్గర ఉన్న చూసుకుని కట్టండి, లేకపోతే మీకు సిగ్గు అవమానం అని చెప్తారు. అవునా? యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీ సైన్యం దాన్ని సరిపడా అవసరమైన మనం ఎదుర్కోగలుగుతామా మీరు చూసుకోండి, లేకపోతే మీరు ఓడిపోతారని మాట మనకి ఎన్నో లేదు పిల్లలుగా. కాబట్టి భక్తిహీనత గురించి చెప్పారు, చాలా బాగుంది. అంటే నేను స్టార్టింగ్ వచ్చాను. ఆ భక్తిహీనత గురించి సుమారుగా 30 రోజులు చూపించినట్టున్నారు. నేను వచ్చి చాలా రోజులు చూశాను. అనుకున్నాను అలా ఉంటాయి అనుకుంటున్నాను. అదే ఉన్నప్పటికీ కూడా ఈ విషయం ఏంటంటే ఆ భక్తిహీనతను దేవుడి చేతితో అనుకోలేదు. నేను చెప్పుకోవడం ఏంటంటే భక్తిహీనత అంటే ఏంటి మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తిగా సరిగ్గా చేయకపోవటం అనేది భక్తిహీనత. ఈ మాట చెప్తున్నది ఎవరి కోసం అంటే భక్తి చేస్తున్న వాళ్ళ కోసం. పాట
భక్తి చేస్తున్న వాళ్ళ కోసమే హెచ్చరికలు తీసుకోండి. ఆ మాట చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ, ఎవరికి జరుగుకోవడానికి చెప్పారు, ఎవరికి జరుగుకోవడానికి చెప్పారు, వాక్యం చెప్తూ గణాలు చెప్పండి. ఆయన భక్తిహీనుల గురించి చెప్తూ భక్తిహీనులు చెప్పారు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరికి భక్తిహీనులు చెప్పారు. వెళ్ళిపోతున్నారని అప్పస్తున్నాడు పౌలి గారు. ఇది అర్థమవుతుందండి. ఇంకా మళ్ళీ కనుక మనకి తిరుగుబోతులు ఏ విషయాలు మనకి ప్రత్యేకంగా ఓటర్ తీసుకునిగా పౌలి గారు అలా అయితే నా విషయంతో సాగిత్యం చేయవద్దని రాశాను. అయితే నేను చెప్పింది ఈ మీకు అర్థమవుతుంది. వేషలతోనో పాల్గొనతోనో సాంగత్యం చేయొద్దు అని చెప్పాను. నేను చెప్పింది ఏ కాదు, ఎందుకు మార్చవలసింది మన స్వభావం ఎవరికి అది మార్చలేదే కదా. మార్చేది తీసుకొచ్చి మా స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ గొప్ప ఏం కాదు. ఏ విషయాన్ని తీసుకొచ్చి ప్రయోజనం చేయటం అది గొప్ప విషయం. అలాగే అక్కడ పౌరులు గారు ఒక మాట చెప్తూ అలా అయితే పత్రికలు ఎలా రాశాడు, అలా అయితే వస్తుందండి. ఎవరికి అంటే పైకి భక్తి బలవాణి ఉండి వేదిక చాలా ప్రమాదం. అతి పురుష లక్షణం తెలుసు మీకు. అతి దురిత లక్షణం. అతి లక్షణం ఎందుకంటారంటే అతిగా గౌరవించకుంటే ఏదైనా మనం దెబ్బడిపోతే జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అతిగా గౌరవించిన చాలా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ద్వేషించడం వస్తే అలాగే ద్వేషిస్తారు. వాళ్ళకి 2 లక్షణాలు తెలుసు. అతిగా ప్రేమించడం వచ్చు, తర్వాత అతిగా ఈ పాయింట్ చాలా ప్రభావం. ఈ పాయింట్ చాలా ఉంటుంది. క్లాస్ నిర్వహిస్తాడు. ఎంతవరకు ఏది ఉన్నారో అంతవరకు దాన్ని నిల్చుంటే ఆలోచన చేయాలి. అతిగా జ్ఞానం వచ్చండి. అది ఎందుకంటే ఆ మాట ప్రసంగం కాదని మొదట అధ్యాయం చివరిలో వస్తున్న మాట ఒకసారి విస్తారమైన విద్యాభ్యాసం చేత ప్రసంగంలో విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత చదువులేదు చదువుకున్న జ్ఞానం ఉండటం వల్ల విస్తారమైన దుఃఖం కలుగుతుందండి. ఏంటంటే అన్ని విషయాలు తెలిసిపోతాయి. వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయిందంటే మనశ్శాంతి కూడా ఉండదు. మనకి అధిక విద్య సంపాదించిన వాడికి అధిక శోకం కలుగుతుంది. చూసారండి, గోల్డ్ కండిషన్ కూడా గోల్డ్ పిక్చర్గా చెబుతున్నారు. మీరు చూసే ఉండొచ్చు. కానీ దెబ్బ వేసి ఆ దెబ్బ వల్ల అయిపోయింది. ఏది కష్టపడుతున్నారు, ఏది కూడా అతి చేయదు. అతి చేస్తున్నారంటే ఒక కండిషన్ సార్, ఏ విషయంలో సరే అతి చేస్తున్నారంటే దానివల్ల ఒక కొన్ని వేస్తున్నాం చూడాల్సిందే. అది నిజమైనది కాదు సుమా, మరి నిజమైనది వదిలిపెట్టారు. అది బాధ్యమైనా స్నేహితులైనా ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుని వర్షిప్ చేయడానికి రండి. ప్రతి మనిషి కూడా ఒకరి మార్గము వానికి యథార్థముగా కనపడను, తుదికి అది మరణమునకు దారుతుంది. ధన్యారాయ్ గారు, మీ దగ్గర స్మెల్ వస్తుందంటే నేను సరి చేసుకోవాలా? ఓనాలు చెప్తారు అమ్మాయి, మీ దగ్గర రావట్లేదని స్మెల్, మీ దగ్గర రావట్లేదు స్మెల్, నా దగ్గర వస్తున్నానండి. ఇదేం దెబ్బలాంటి రకం ఇది.
సరి చేసుకునే రకంగా. కాబట్టి ఎవరైనా సరే సిగ్గుపడకుండా నేర్చుకునే వ్యక్తి రావడం తెలిసిన సిగ్గుపడకుండా కదా. కాబట్టి మనకి ఎవరైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దాన్ని మంచిగా దాన్ని తీసుకుని అది నిజమైతే సరి చేసుకోవాలి, లేనట్లయితే ఏదో సహోదరుడు పొరపాటు ఉంటాడులే, మన గురించి చెడ్డ సమాచారం విన్నట్టుందిలే అని ప్రియపూర్వకంగా దాన్ని మనం విడిచిపెట్టాలి. సింపులేనా? సింపులే కదా, కష్టమా? చెప్పండి. సింపులే కదా. అందరం కూడా ఆరాధన చేసే క్రమం మనకు తెలుసు. ఆరాధన, ప్రార్థన విచ్చేసుకుంటున్నాం. ప్రార్థించమంటే దేవుణ్ణి అడగటం. ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, పక్క వాళ్ళు బాగోలేదు, ఇంటి ఎదురుకున్న వాళ్ళు ఇంటి అక్కడ బాగోలేదు, బాగోలేదు మనం దీర్ఘంగా ప్రార్థన చేస్తాం. కానీ ఆరాధన, వర్షిప్ అంటే దేవుడు మనకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధన చేస్తాం. ఇప్పుడు మనం చేసే ఆరాధన ఎలా ఉంటుంది? ఓ ప్రభువా, నేను ఇప్పటి వరకు కూడా నా దగ్గరే ఉంచుకుని ఆరాధన చేస్తున్నాను ప్రభువా, అది కరెక్ట్ కాదని దైవదూతల ద్వారా తెలుస్తుంది ప్రభువా, ఇప్పుడైనా సరే దాన్ని విడిచిపెట్టేసే మనసులకి ప్రభు. మీకు అర్థమవుతుందండి? ఆ మనసు దేవుడు మనకి ఇస్తేనే దాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనగా విడిచిపెట్టలేదు. మనగా మనం ఏది విడిచిపెట్టలేం. దేవుడిని అడగాలి, ఓ ప్రభువా, నా దగ్గర ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని నేను వదిలించుకోలేకపోతున్నాను, ఇది నాకు అంత పేడగా ఉంది, కాబట్టి నా దగ్గర ఈ లోపాన్ని తీసివేయి ప్రభువా అని చెప్పేసి దేవుని అడగాలి. కాబట్టి ఈ మాట చాలా సందర్భంలో వర్షిప్ ఈ మాటను ఉపయోగిస్తారు. యథార్థంగా ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. కనుక మనం 2 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నప్పటికీ కూడా, ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా అక్కడే పెట్టుకుని ఇక్కడే చేసేసామంటే మనమే మోసం. అక్కడదే ఇక్కడే. ఒక ఆయన నాడు సేవకుడు కోడిని పట్టేసుకుని అక్కడ పట్టేసుకొని కోడిని పట్టేసుకుని కప్పట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మందిరానికి, దేవుని మందిరానికి. ఓ సేవకుడు బాగా గుర్తేసి మళ్ళీ వాక్యం చెప్పాడు. ఈ వాక్యాన్ని తినేసి పాస్టర్ గారికి మామూలు వచ్చేసి ఇంటికి వచ్చి కోడి నుంచి పెట్టేసుకున్నారు. విడిచిపెట్టేగానే సేవకుడు వచ్చి చూసుకుంటే కోడి లేదు. కోడి ఏదో పెడితే చెప్పని విడిచిపెట్టారు. కోడి ఇచ్చిదైనా బోధ ఆడకే కోడి పడకే అన్నది. అలా ఉండకూడదు. బోధ అందరికీ. బోధ ఆలకంటే ఎవరికి? ఈరోజు మన వారం సోదరు చేతి బ్రదర్ ప్రసంగం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా నచ్చింది? నాకైతే కనుక చాలా బాగా ఆ వాక్యం మరి హత్తుకుందండి, హృదయానికి హత్తుకుంది. ఎందుకంటే అందులో ప్రధానమైన అంశం ఏంటంటే, క్రైస్తవులని చెప్పుకోవటానికి మనం ఈ రోజున సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి అట. అవునా? ఎందుకు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, కానీ నీ దగ్గర తగ్గింపే. మరి ఇంకెందుకు? అది దేవుని నామానికి అవమానం కదా. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, నీ దగ్గర తగ్గింపు లేనప్పుడు ఆయన ఏమంటున్నాడు? మన ప్రభు మనకి ఇక్కడ మాట్లాడి ఆయన ఒక మాట జ్ఞాపకం ఇస్తూ అంటాడు సందర్భంలో, మీరు ఎక్కడికైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే, ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే ముందుగా వెళ్ళి మీరు ఆ ఉన్నతమైన స్థలంలో కూర్చోవద్దు. ఎందుకని? ఒకవేళ కూర్చుంటే మీకంటే ఎవరైనా గరుడు వచ్చాడనుకో, ఓ నా సహోదరుడా, ఇవి ఫలానా వారి కోసం ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి నువ్వు ఈ దేశం విడిచిపెట్టి ఇంకో చోట కూర్చో అంటాడు. కాబట్టి అది మీకు అవమానం. కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు ఉన్నతమైన స్థానంలో కాకుండా కింద స్థానంలో నువ్వు కూర్చున్నామంటే, నేను పిలిచిన వాడు ఓ నా సహోదరుడా రా అని అంటే మీకు ఘనత అని. నేను టీసీఎఫ్కి వెళ్తాను. టీసీఎఫ్కి వెళ్ళినప్పుడు సేవకులు అందరూ రైట్ టీసీఎఫ్కే కాదు, ఎక్కడికి వెళ్ళా ఇలా ఇది చెప్తున్నా గొప్ప కోసం కాదండి, ఇది మీకు ఆ అవగాహనలోకి వస్తుంది. అయితే నేను వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటాను. వెనకాల బాబులు అక్కడ కూర్చుంటాను, లేకపోతే కింద కూర్చుంటాను. వాళ్ళు చూసి వచ్చి తీసుకెళ్తారు. ఇది మనకి ఎవరు నేర్పారు?
ఈ పద్ధతి ఎవరు నేర్పారు మనకి? మన ప్రభు మనకి నేర్పించిన పద్ధతి. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ ఆకలి లేదండి. ఆకలి లేనప్పుడు పంచపక్ష పరమాన్నంలో నేను వండి వాడు పెట్టాను. వాడు తిట్టాడా? నేను వండింది చాలా బాగా ఉండను, పంచపక్ష పరమాన్నం అంటే పెట్టాను, ముందు పెట్టాను. వాడికి ఏం లేదు అండి, ఆకలి లేదు. ఆకలి లేదు అనుకున్నాము. నాకు ఆకలి ఏంటంటే బాగుండదు, ఇష్టం బాగోలేదంటే ఇంట్లో ఆకలి లేదు, నేను తినలేదంటే యథార్థంగా ఒప్పేసుకున్నాడు. లేదు అది నచ్చలేదు నాకు అన్నం అంటే తినకుండా నేను నచ్చలేదంటే మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి, మనము దేవుని పిల్లలుగా ప్రతి దాంట్లోనూ మనం చేస్తున్న ప్రతి పనిలోనూ యథార్థత ఉందా లేదా అని మనం గమనించు. కమిట్మెంట్, నా భార్యతో నాకు కమిట్మెంట్ ఉంది. నా భార్యతో నాకు కమిట్మెంట్ ఉండగా నా భార్యని కాకుండా నేను ఇతరులను ఆశించినట్లయితే ఆ కమిట్మెంట్కి నేను కట్టుబడ్డానా లేకపోతే దాన్ని విడిచిపెట్టేసాను? చెప్పండి. ఆ కమిట్మెంట్కి నేను కట్టుబడ్డానా దాన్ని విడిచిపెట్టేశాను? విడిచిపెట్టేశాను. ఆమెను మోసం చేసేసాను అంతే. అలాగే మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఏం తీర్మానం చేసుకున్నాం? బాప్తిస్మం చెప్తారు కదండి, ఏమని చెప్తారు మీకు అర్థం గుర్తుందా? నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాను ప్రభా, ఇక నుంచి నేను చెయ్యను, పాపాలు చెయ్యను. ఇక నుంచి నీ కోసం నేనే బతుకుతాను, నీ కొరకు బతుకుతాను. అలాగే తండ్రికి కుమార పరిశుద్ధాత్మని నేను అంగీకరిస్తున్నాను. నా కొరకు ప్రభు చనిపోయి మృతుల్లో లేచాడని నేను ఒప్పుకుంటున్నాను. ఇవన్నీ కూడా చెప్పి మనకు బాప్తిస్మం ఇస్తారు. అంటే అప్పుడు మనకి ఏమొచ్చింది? మనకి మారు మనసు వచ్చింది. మళ్ళీ మారు మనసుని దాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి, మారు మనసు మనం పాడు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం దాన్ని సరి చేయడం చాలా కష్టం తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి మారు మనసుని యథార్థంగా కాపాడుకోవడమే భక్తి. ఓకేనండి? కాబట్టి ఈ మాటలు ఎన్నో రిఫరెన్స్ చేసి రిఫరెన్స్ చెప్పేయగలదు. రిఫరెన్స్ కాదు, విషయం అర్థం అవుతుందా లేదా, మనం చేస్తున్న భక్తిలో యథార్థత ఉందా లేదా. మన రాత్రి మీద అందరూ అందులో రాలేదు, జాయిన్ అవ్వలేదు. ఆయన చక్కగా చెప్పాడు భక్తి గురించి. మన నిజమైన భక్తి ఏంటంటే ఒకసారి మనం చూస్తే ఒక మాట ఉంటుందండి. ఎక్కడ మాట ఉంటుందో మీకు? సరే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా అప్పుడు ఏ తప్పిదములోనైనాను అప్పుడు ఏ తప్పుదములోనైనా సిక్కుకుని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తాను శోధించుదురేమో అని తన విషయమై మీలో ప్రతి వాడును తను తాను శోధింపబడదురేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణ్ణి మంచి దానికి తీసుకురావాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా పొరపాటు విషయంలో ఒకవేళ తప్పపోతే కనుక ఆ దొరికిందిగా మాకు వంకాలు వచ్చి దొరికిందిగా మా సొంతం అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా చూడుపోటు మాటలు పడవటం కాకుండా మనం కూడా ఒకవేళ ఇలా పడిపోతామేమని ముందుగానే జాగ్రత్త కలిగి ఏం చేయాలంట? అటు వారిని సాత్వికమైన మనసుతో మంచిదానికి తీసుకురావాలి కదండి. మరి మంచిదానికి తీసుకురావాలన్నప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. వాక్యం చెప్పేటప్పుడు మందిరంలో చెప్పే విధానం వేరు. మందిరంలో చెప్పినప్పుడు మేము దేవుని వాక్యం చెప్పము, ఖండితంగా బాగా అవతల వాడికి బాగా చేసినా సరే గట్టిగా చెప్తాం. కానీ ఈ సువార్త బయటికి వెళ్ళినప్పుడు అలా చెప్పం, అన్నిటికీ అలా చెప్పం. వాళ్ళకి ఎలా చెప్తామంటే ప్రేమగా చెప్తాం. ఎందుకని వాళ్ళకి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, దేవుని విలువలు వాళ్ళకి తెలియదు. అలాంటి అన్నీ ఎఫెక్టివ్ మనం అన్నీ ఇచ్చేసామనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వద్దని ఇంకా రావద్దని చెప్పలేక నేనన్నా బయటకు వెళ్ళిపోయినా ఎక్కడో బయటకు వెళ్ళిపోయి నేను వేరేది. కాబట్టి సువార్త చెప్పే విషయంలో కూడా బయటికి వెళ్ళినప్పుడు అంజలు చెప్పేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. మన దేవునికి కేంద్రంగా ఉన్న మనం చెప్పేటప్పుడు ఒక రకమైనటువంటి భక్తి. చూడండి, మరి ఆ యొక్క భక్తి కోసం యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఎవరిలో చూడండి ఆ మాట.
అదే మీరు అది అనాథ పిల్లల్ని తెచ్చుకున్నట ఇది 27 వచ్చిన మొదటి 27 వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిద్ది లేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాల్యమును తనకు అంటకుండా తనకు తాను కాపాడుకున్నది అంతేనండి. అది భక్తి అంటే మనం చేస్తున్నటువంటి భక్తికి నిర్వచనం ఏంటంటే దిక్కి లేని వారిని, అనాథుల్ని, అమాయకుల్ని, బలహీనుల్ని, ఇలాంటి వారిని, తర్వాత విధవరాండ్రుల్ని, ఇలాంటి వారి పట్ల మనము ప్రేమ భావం కలిగి వారిని సున్నితంగా వారిని మంచి దానికి వారికి కావాల్సిన విధానంలో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది అది యథార్థమైనటువంటి భక్తి. అది తండ్రికి నచ్చే భక్తి అన్నమాట. అలా కాకుండా మనం ఏం చేసినా అది సరైనటువంటి భక్తి. కాబట్టి మనము ఆరాధనలోనికి వెళ్ళటానికి ముందుగా మనము ఏ రకమైనటువంటి భక్తి చేస్తున్నాము అనేది మనము ఒకసారి పరీక్షించుకొని అక్కడ దేవుని దగ్గర మనం ఆరాధనలో చెప్దాం. ఒకవేళ ప్రభా నేను ఇంతవరకు ఎలాంటి భక్తి చేశాను, కానీ ఈ దినాన్ని నాకు తెలియజేసేవాడికి వందనాలు ప్రభా. మీరు అనుకోవచ్చు వర్షిప్ పర్సన్ ఈ కోణంలో ఏ కోణంలోకి వెళ్ళినా మనం అక్కడ మాట్లాడేది ఏంటంటే ఈ దినాన్ని ఈ సత్యాన్ని కనుక మీరు తెలుసుకోగలండి. అవును ప్రభా, ఇది తెలిసినా కూడా నేను విస్మరించాను, నాకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కాకపోతే నేను చేయను ప్రభా, నాకు అన్నీ తెలుసు కానీ నేను చేయట్లేదు ప్రభా, ఇక్కడి నుంచైనా నేను చేయడానికి నాకు మనసు అంటే అడిగి ఇక్కడ అడగచ్చు. ఇది వర్షిప్ మెసేజ్ మరి అడగమంటారన్నాను. నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా. వర్షిప్ మీకు అర్థమవుతుందండి. ఇదే విషయాన్ని అదే విధానం నాకు ఈ విషయం తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా అని చెప్పేసి మనం దేవుని ఎదుట మనం ఆరాధన చేయడానికి మనం సిద్ధపడతాం.